ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ దినం వాక్య భాగం చదువుకుందాం. Matthew chapter 6 verses 33. But first seek the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. అన్న వాక్యం చదువుకుందాం. మనం ఒక చిన్న మాట కొద్దిగా ప్రార్థన చేసుకుని ఈ వాక్యం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహిమగల దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, త్రియేక దేవ, నిత్యుడు వగు తండ్రి, సమాధానమునకు అధిపతి యగు దేవాది దేవ, ముఖ్య వేలాదుల స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి రజనైనా మీ సన్నిధానంలో తండ్రి రజనైనా మేము ప్రార్థన చేసుకున్నట్టు తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకే స్తోత్రం తండ్రి. దేవారాజనైనా ఈ క్షణం ముందు రజనైనా వాక్యం ధ్యానిస్తూ ఉండంగా దయగలిగిన తండ్రి. రజనైనా మేము కాదు ప్రభా, రజనైనా మీరే నాలో ఉండి దయగలిగిన తండ్రి. నీవే నడిపించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము తండ్రి. ప్రభా, ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో దేవాయేసయ్య నీవే రజనైనా జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం తండ్రి. వినగలిగిన చెవులు మాకు ఇవ్వండి, గ్రహించగలిగిన మనస్సు మాకు ఇవ్వండి తండ్రి. ఈ వాక్యంలోని తండ్రి సార్ అంతరంగంలో రజనైనా మేము అంతర్యంలో మేము అర్థం చేసుకునే తండ్రి ప్రభా నడుచుకునే కృపని మాకు ఇవ్వమని మీ సన్నిధానంలో బ్రతిమాలుకుంటూ స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చదువుకుందాం. Matthew chapter 6 verses 33. But first seek the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. ఈ చదువుకున్న వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ రైచియస్నెస్ అని యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు అనమాట. ఫస్ట్ ఏం వెతకాలంట? మనము దేవుని రాజ్యమును, ఆయన నీతిని మనము వెతకాలంట. దేవుని రాజ్యము, ఆయన నీతిని మనము వెతకాలంట. మన లూక్ చాప్టర్ 17 verses 20 and 21 మనం చూసినట్లయితే అక్కడ పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతూ ఉన్నారు, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది, దేవుని రాజ్యం ఎలా వస్తుంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు పరిచయాలు ఇక్కడ అడగడం చూస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే దేవుని రాజ్యం అనేది మనం చూడగలిగినట్టుగా, గ్రహించగలిగినట్టుగా రాదు, కానీ అది మనలోనే ఉంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. చదువుకుందాం. లూక్ చాప్టర్ 17 verses 20 and 21 లో మనం చదివినట్లయితే, Once Jesus was asked by the Pharisees when the kingdom of God was coming, and he answered, when the kingdom of God was coming. and Pharisees అడుగుతున్నారు, పరిసయ్యులు అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువుని, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అంటే, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ కమింగ్ విత్ ద థింగ్స్ దట్ కెన్ బి అబ్జర్వ్డ్. మనం గ్రహించగలిగినట్లుగా, మనము చూడగలిగినట్లుగా అది దేవుని రాజ్యం రాదు, కానీ అయినా కూడా మరి ఇక్కడ అదిగో అక్కడుంది, అదిగో ఇక్కడుంది అని చెప్పడానికి కూడా వీలు పడదు. కానీ ఎందుకనగా దేవుని రాజ్యం అనేది ఎక్కడ ఉందంటే మనలోనే ఉందని చెప్పి దేవాది దేవుడు చెప్తున్నారు. నార్ విల్ దే సే లుక్ హియర్ ఇట్ ఈస్ ఆర్ దేర్ ఇట్ ఈస్, ఇన్ ఫ్యాక్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అమాంగ్ యూ అని చెప్పి వాక్యభాగంలో తెలియపరుస్తున్నాడు. ఎక్కడ ఉందంటే దేవుని రాజ్యము మనలోనే ఉందంటే దేవుని రాజ్యం ఎక్కడ ఉందంటే దేవుని రాజ్యం మన మధ్యలో ఉందంట. దేవుని రాజ్యము మనలోనే ఉందంట. దేవుని రాజ్యము మన మధ్యలోనే ఉందంట. దేవుని రాజ్యము, మరి దేవుని రాజ్యం ఏందప్ప? మన మధ్యలో ఉన్న దేవుని రాజ్యం ఏంది, మనలోనే ఉన్న దేవుని రాజ్యం ఏంది అని మనకు ఆలోచన కలుగుతుంది. బైబిల్ గ్రంథం మీద దానికి సమాధానం చెప్తా ఉంది. మరి పౌలు రాసిన పత్రికలో ద బుక్ ఆఫ్ రోమన్స్ 14 verses 17 మనం చూసినట్లయితే 14 verses 17, Romans 14 verses 17 లో మనం చూసినట్లయితే, the kingdom of God is not a food and a drink, but the righteousness and peace and the joy in the Holy Spirit అంటున్నాడు అనమాట. దేవుని రాజ్యం అనేది భోజనమును, పానమును కాదు, కానీ పరలోక రాజ్యం అనేది నీతియు, సమాధానము, మరి పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం అని చెప్పి పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు
ఏమంటున్నాడంటే పరలోక రాజ్యము ఇది మనం చూడగలిగినట్టుగా మన కంటికి కనపడేటట్టుగా చూడగలిగినట్టుగా మనం అబ్జర్వ్ చేసే విధానంగా అది రాదు, కానీ అది మనలోనే ఉందని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే పరలోక రాజ్యం అనేది నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమును అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. పరలోక రాజ్యం ఏంటంటే నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనేది చెప్తా ఉన్నాడు అనమాట. అట్లయితే ఇక్కడ నీతి అనగా ఏమిటి? ఇక్కడ మనం మూడు విషయాలు చూసుకొని మనము భాగంలో ముగించుకుందాం. మరి నీతి అనగా ఏమిటి? ఏమన్నాడు పౌలు? ఏమంటున్నాడు అంటే ఇక్కడ దేవుని రాజ్యము నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము అని చెప్పి పౌలు చెప్తా ఉన్నాడు. మరి నీతి అనగా ఏమిటి అని అంటే మన బుద్ధి అయిన ఎవరి బుద్ధి అయితే, ఎవరి ఆలోచనలైతే, ఎవరి తలంపులైతే, ఎవరి క్రియలైతే, ఎవరి కార్యములైతే, ఎవరి ఊహలైతే దేవుని దృష్టిలో సరైనవిగా ఉంటాయో వారు నీతిమంతులు అని పిలువబడతారు అనమాట. వారి నీతి అని దేవుని దృష్టిలో అది నీతి అని చెప్పి పిలువబడుతుంది. ఒకరి బుద్ధి, ఒకరి ఆలోచనలు, ఒకరి తలంపులు, ఒకరి క్రియలు, ఒకరి కార్యములు, మరి ఒకరి ప్రవర్తన ఇవి ఈ దేవుని దృష్టిలో సరి అయినవిగా ఉన్నట్లయితే అవి ఏమంటారంట నీతి అని చెప్పి పిలువబడతాయి అనమాట. నీతి అని చెప్పి మనము చెప్పగలుగుతాం అనమాట. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎవరైనా నీతిమంతులుగా ఉన్నారా అంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన నుంచి మొదలుకొని కొత్త నిబంధన వరకు అనేక మంది నీతిమంతులుగా ఉన్నారనమాట. అనేక మందిని దేవుడు ఏమన్నాడు? నీతిమంతులు అన్నాడు. వారిలో మనం ఒకరి గురించి మనం చూసుకొని ఎగ్జాంపుల్ చూసుకుందాం. హల్లెలూయా. ఒకరి గురించి మనం ఎగ్జాంపుల్ చూసుకుందాము. జెనసిస్ చాప్టర్ 15 verses 6 లో మనం చూసినట్లయితే హల్లెలూయా, జెనసిస్ చాప్టర్ 15 మరి 6 చూసినట్లయితే Abraham, and he believed the Lord, and the Lord reckoned to him as righteousness. Abraham and he believed the Lord అంటే he అంటే ఎవరంటే ఇక్కడ అబ్రహాం అని చూస్తా ఉన్నాం. అబ్రహాము దేవుని నమ్మిన కనుక దేవుడు అతనికి అది నీతిగా ఎంచుకున్నాడు అనమాట. అబ్రహాం ఏం చేసినాడు? దేవుని నమ్మిన కనుక దేవునికి అది నీతిగా ఎంచుకున్నాడు అనమాట. ఎందుకు ఇక్కడ అబ్రహాం నీతిగా ఎంచబడింటున్నాడు? ఎందుకు ఇక్కడ అబ్రహాం నమ్మింటున్నాడు అంటే అబ్రహాం వాళ్ళ జీవితం చూసినట్లయితే, అబ్రహాం వాళ్ళ సంతానం చూసినట్లయితే, వాళ్ళ పితరులు చూసినట్లయితే ఏం చేస్తున్నారంటే విగ్రహాలను పూజించేవారనమాట. సూర్యుని చంద్రుని పూజించేవారనమాట. మరి విగ్రహాలను సిద్ధపరచుకొని వాటిని పూజించేవాళ్ళు, విగ్రహాలను అమ్ముకొని బ్రతికే వాళ్ళు, విగ్రహాలను పూజిస్తూ బ్రతికే వాళ్ళనమాట. మరి సంతానంకి ఒక విగ్రహం అన్నట్టు, మరి ఆస్తులకు ఒక విగ్రహం అన్నట్టు, ధనంకి ఒక విగ్రహం అన్నట్టు, కుటుంబ సమస్యలకు ఒక విగ్రహం అన్నట్లు ఈ విధంగా ఒక విగ్రహాలు చేసుకొని సూర్యుడిని పూజిస్తూ చంద్రుని పూజిస్తూ ఈ విధంగా పూజిస్తూ వారు బ్రతికే వాళ్ళనమాట. వాళ్ళ జనరేషన్ అంతా, వాళ్ళ పితరులంతా. కానీ అబ్రహాము వాటిని ఇష్టపడేవాడు కాదు. అబ్రహాము వాటికి వ్యతిరేకంగా ఉండేవాడు అనమాట. అబ్రహాం ఎల్లప్పుడు ఆలోచించేవాడు నిజమైన దేవుడు ఎవరు అని చెప్పి ఆలోచించేవాడు అనమాట. ఎందుకనగా అబ్రహాము వాళ్ళ సంతానం చూసినట్లయితే నోవా యొక్క కుమారుడు షేతు, హాము యాపెతు అని ముగ్గురు ఉన్నారు నోవాకు. వాళ్ళలో షేతు యొక్క కుమారుడు, షేతు యొక్క సంతానంలో మరి అబ్రహాం వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం అనమాట. షేతు ఎవరంటే నోవాహు కుమారుడు. నోవాహు కూడా నీతిమంతుడే. నోవాహు కూడా నీతిమంతుడే అనమాట. దేవుని మాటకు విధేయత కలిగి దేవుని వాగ్దానం ప్రకారము నడిచిన వాడు అనమాట. నోవాహు విధేయత చూపిన వాడు అనమాట. నోవాహు కొడుకు షేము ఉంటున్నాడు. షేము సంతానంలో మరి అబ్రహాం వచ్చినట్లుగా ఉన్నాం అనమాట. కానీ అబ్రహాము వాళ్ళ పితరులు చేసినట్టుగా చేసేవాడు కాదు. ఈయన వ్యతిరేకంగానే ఉండేవాడు వాటి గురించి. ఆయన అట్లున్నప్పుడు వాళ్ళందరి విగ్రహారాధన ఉంటున్నాడు, ఈయన మాత్రం ప్రత్యేకంగా ఉంటున్నాడు. కాబట్టి దేవాది దేవుడు ఏం చేసి ఉంటున్నాడు అంటే జెనసిస్ చాప్టర్ 12 verses 1 దేవాది దేవుడు అబ్రహాము దర్శించి అబ్రహాముతో ఏమంటున్నాడు అంటే
Genesis chapter 12 verses 1. Now the Lord said to Abraham, go from your country and your kindreds and from your father's house to the land that I will show you. నీవు నీ దేశం నుంచి నీ 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 దేశం నుంచి నీ బంధువుల వద్ద నుంచి నీ తండ్రి ఇంటి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఆ మాటని నమ్మిండు అనమాట. హల్లెలూయా. అబ్రహాము ఆ మాటని నమ్మిండు. అంతవరకు ఆయన దేవుని మాట వినలేదు, దేవుని స్వరం వినలేదు అనమాట. అప్పుడు మొదటిగా ఆయన స్వరం విన్నాడు. ఆ మాటను నమ్మి ఏమి కూడా సంకోచించకుండా ఇది ఎవరి స్వరమా, ఇది ఏంది నాకు ఇలా ఇంపడిందని ఏమి కూడా ఆలోచించకుండా దేవుని పట్ల విశ్వాసంతో నమ్మి ఆ ప్రకారము ఆయన వారి దేశాన్ని వదిలేసి, ఆ ఇంటిని వదిలేసి, వారి తల్లిదండ్రులు వదిలేసి వచ్చేసింటున్నాడు అనమాట. వచ్చేసింటున్న ఆయన గమ్యం తెలియదు, ఎక్కడికి పోవాలనో తెలియదు. దేవుడు ఏం చెప్పలేదు ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి, గమ్యం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ దేవుడు చెప్పిన ప్రకారం అక్కడి నుంచి బయటకు వచ్చేసినాడు, వెళ్తా ఉన్నాడు అనమాట. ఆయన వెళ్తా ఉన్నాడు. అదే కింది భాగంలో చూసినట్టయితే, అబ్రహాం నేను ఎంతోగానో ఆశీర్వదిస్తాను, గొప్ప జనములుగా చేస్తాను, నేను గొప్ప జనములుగా చేస్తాను నేను అని చెప్పి వాగ్దానం చేసింటున్నాడు. ఈ వాగ్దానంలో నమ్మింటున్నాడు అన్నమాట. గొప్ప దేశంగా చేస్తాను, గొప్ప జనములుగా చేస్తాను, గొప్ప ఆస్తికర్తగా చేస్తానని చెప్పి అబ్రహాముతో వాగ్దానం చేసింటున్నాడు. ఈ వాగ్దానంలో అన్నిటిని నమ్మింటున్నాడు అనమాట. ఈ వాగ్దానంలో అన్నిటిని నమ్మింటున్నాడు. అబ్రహాము 55 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించుంటున్నాడు. ఒక సంతానం ఇస్తానని చెప్పింటున్నాడు. కానీ 25 సంవత్సరాల వరకు ఆయనకు సంతానం ఇవ్వలేదు. 25 సంవత్సరాలు ఆయన 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయనకు సంతానం కలగలేదు. కానీ ఆయన అబ్రహాములో ఉన్న విశ్వాసం ఏంటంటే, నాతో చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు, నాతో చెప్పిన దేవుడు శక్తిమంతుడైన దేవుడు, నాకు చెప్పిన దేవుడు, నన్ను దర్శించిన దేవుడు, భూమి ఆకాశంలో సృజించిన దేవుడు, సమస్తమును చేయగలిగిన వాడు, ఏమైనా కానీ చేయగలిగిన వాడు అని చెప్పి అబ్రహాము నమ్మిండు అనమాట. హల్లెలూయా. అబ్రహాము నమ్మి ఆ దేవుని నుండి విశ్వాసం ఉంచగా, ఆ విశ్వాసం చూసి దేవాది దేవుడు ఏం చేసింటున్నాడంటే, 25 సంవత్సరాలకి అబ్రహాము 100 ఏళ్ళు గలవాడప్పుడు తన భార్య శారా 90 years కలిగినప్పుడు వాళ్ళకు ఒక సంతానం అనుగ్రహిస్తాడు అనమాట. అది యాక్చువల్లీ మానవ ఆలోచనలకే, మానవ తలంపులకే అవి అంత చిక్కని సమయం అనమాట. అది అంత ముసలి వయసులో ఒక బిడ్డను కనడం అంటే అది అసాధ్యం అనమాట మానవ దృష్టిలో. కానీ దేవాది దేవుడు ఏం చేస్తుంటాడు అంటే, వాగ్దానం చేసిన ప్రకారము వారి జీవితంలో 100 ఏళ్ళకి ఒక సంతానం ఇస్తాడనమాట. 100 ఏళ్ళకి ఒక సంతానం ఇస్తాడని చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చింటున్నాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం, అబ్రహాం పెట్టుకున్న విశ్వాసం బట్టి, విశ్వాసం ప్రకారం నడుచుకుంటే ఆ విశ్వాసం నెరవేర్చుతున్నాడు. ఆయన కూడా తర్వాత ఆయన ఇచ్చిన సంతానాన్ని, ఇచ్చిన బిడ్డని ఎంతో ఇష్టంతో, ఎంతో ప్రేమతో పెంచుకుంటుంటున్న సమయంలో మరలా ఒకసారి అబ్రహామును పరీక్షిస్తాడు. అదేమనగా, నీకు పుట్టిన ఈ సంతానాన్ని, నీకు పుట్టిన ఈ బిడ్డని, ఈ కొడుకుని మోరియా పర్వతం దగ్గర తీసుకొని పోయి అక్కడ నాకు బలి అర్పించు అంటాడు అనమాట. బలి అర్పించు అని అన్నప్పుడు కూడా అబ్రహాము ఏమి కూడా సంకోచించకుండా, అబ్రహాము ఏమి కూడా ఎదురు ప్రశ్న వేయకుండా, అబ్రహాము ఏమి కూడా చెప్పకుండా ఒకే విశ్వాసంతో, ఒకవేళ అయితే ఈ బిడ్డని నేను బలి అర్పించినా కూడా ఆయన నాకు తిరిగి ఇవ్వగలిగిన శక్తి మంతుడని చెప్పి ఆయన మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద విశ్వాసం ఉంచి తీసుకొని వెళ్ళి బలి అర్పించడానికి తీసుకొని పోతాను అనమాట. తీసుకొని పోయి మోరియా పర్వతం మీద తీసుకొని పోయి బలి అర్పించడానికి అన్ని సిద్ధం చేసి బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు దేవాది దేవుడి పరలోకం నుంచి మాట్లాడుతుంటాడు. నీవు నాకు భయపడుతున్నావని ఇప్పుడు నేను నమ్ముచున్నాను కనుక నీవు ఆ బిడ్డ పైన చేయవేయద్దు అని చెప్పి ఒక బలిని సిద్ధపరిచేస్తాడంట. అలా ఆయన విశ్వాసంతో, దేవుని నుండి విశ్వాసంతో నడుచుకుంటున్నప్పుడు, ఇప్పుడు దేవుని నీతి అనగా ఏమిటంటే, దేవుని మీద కంప్లీట్ గా మనం విశ్వాసంతో నడుచుకోవాలన్నమాట. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేలా అని ఏం చెప్తే అది చేసేలా ఉండాలన్నమాట. అంత విశ్వాసంతో, అంత నమ్మకంతో మనం నడుచుకుంటున్నట్లయితే మనం ఏమవుతాం అంటే, దేవునికి నీతిమంతులుగా పిలువబడతాం అనమాట. ఇక్కడ నీతిమంతులుగా ఏం చేస్తామంటే పిలువబడతాం అనమాట. నీతిమంతులు అంటే ఏంటి అంటే, దేవుడు ఎలా నీతిమంతుడుగా ఉన్నాడో, దేవుడు ఎలా అయితే నీతిమంతుడుగా ఉన్నాడో మనం కూడా అలా నీతిగా ఉండాలన్నది ఆయన చిత్తం అంట. దేవుడు ఎలా నీతిమంతుడుగా ఉన్నాడో అలాగే మనం కూడా నీతిగా ఉండాలన్నది ఆయన చిత్తం అంటాం. ఫస్ట్ జాన్ chapter 3 verse 7 మనం చూసినట్లయితే, యాజ్ హీ ఈస్ రైచియస్
as he is righteous, so you also should be righteousness అని చెప్పి. హల్లెలూయా. లిటిల్ చిల్డ్రన్స్, let no one deceive you. Everyone who does what is right is righteous. ఎవరైతే నీతిని చేస్తారో వారి నీతి అనేది ఏమిటంటే దేవుని చిత్తానుసారంగా ఉండడం నీతి, దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవడం నీతి అనమాట. దేవునికి ఏమంటారు సరి అయినవి నడుచుకోవడము దాని నీతి అంటారు అనమాట. నీతిమంతులు మరి ఎలా ఉంటారు? నీతిమంతులు ఎలా ఉంటారంటే నీతిమంతులు ఎల్లప్పుడూ దేవుళ్ళు ఆనందిస్తూ, నీతిమంతులు ఎల్లప్పుడూ దేవుళ్ళు ఎదుగుతూ, నీతిమంతులు ఎల్లప్పుడూ దేవుని వాక్యం చదువుకుంటూ, దివారాత్రులు వాక్యం ధ్యానిస్తూ, ఆరాధన చేస్తూ, దివారాత్రులు దేవునితో సమయాన్ని గడపాలని ఇష్టపడుతూ ఆశపడుతూ ఉండేవారు అనమాట. Psalms chapter 1:2 మనం చూసినట్లయితే నీతిమంతులు ఎలా ఉంటారంటే వాళ్ళ సంతోషమే కానీ వాళ్ళ ఆనందమే కానీ ఎక్కడ ఉంటుందంటే దేవుని ఎందు ఉంటుంది అనమాట. దేవుని వాక్యం ధ్యానించడంలో, దేవుని వాక్యాన్ని మాట్లాడటంలో, దేవుని వాక్యంలో పరిచర్య చేయటంలో, దేవుని వాక్యంలో దివారాత్రులు ఎదగటంలో వాళ్ళ సంతోషం ఉంటుంది అనమాట. Psalms chapter 1:2 చూసినట్లయితే బట్ దేర్ డిలైట్, ఎవరంటే నీతిమంతుల సంతోషం, నీతిమంతుల ఆనందం ఎక్కడ ఉందంటే బట్ దేర్ డిలైట్ ఈజ్ ఇన్ ద లా ఆఫ్ ది లార్డ్. బట్ దేర్ డిలైట్ ఈజ్ ఇన్ ద లా ఆఫ్ ది లార్డ్. దేవుని ధర్మశాస్త్రంలో వాళ్ళ సంతోషం ఉందట. దేవుని ధర్మశాస్త్రంలో వాళ్ళ సంతోషం ఉందన్నమాట. ఆ ధర్మశాస్త్రంలో దివారాత్రులు ధ్యానించడంలో ఆ సంతోషం ఉందంట వాళ్ళకి. హల్లెలూయా. నీతిమంతుల సంతోషం ఎక్కడుందంట దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఆ ప్రకారం నడుచుకుంటూ ఉండడంలో వాళ్ళకి సంతోషం కలుగుతుందంట. ఇలా అబ్రహాము నడుచుకుంటున్న సమయంలో అబ్రహాము దేవుని వద్ద నుంచి ఒక ఏమిటంటే ఒక హానరబుల్ మాట వచ్చింటున్నది. అదేమనగా జేమ్స్ చాప్టర్ 2:23 మనం చూసినట్లయితే, జేమ్స్ చాప్టర్ 2:23 మనం చూసినట్లయితే హల్లెలూయా 23 మనం చూసినట్లయితే అబ్రహాం believed God, and the scripture says that Abraham believed God and it is reckoned to him as righteousness, and also he was called as a friend of God అని చెప్పి. హల్లెలూయా. అబ్రహాం ఎవరట? నీతిమంతుడు మాత్రమే కాదు కానీ అంతగా నీతిగా నిజాయితీగా దేవుని వద్ద నడిచించాడు కాబట్టి, అంతగా దేవుని చిత్తానుసారంగా నడిచించాడు కాబట్టి, అంతగా దేవుని ఆజ్ఞలు నెరవేర్చుకుంటూ నడిచించాడు కాబట్టి అని ఏమని పిలువబడుతున్నాడు అంటే నీతిమంతుడిగా అని పిలువబడుతున్నాడు. అదే విధంగా కాకుండా ఆయన స్నేహితునిగా, దేవుని స్నేహితునిగా కూడా పిలువబడతా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవుని స్నేహితుడిగా పిలువబడతా ఉన్నాడు అనమాట. కాబట్టి మనం కూడా నీతిమంతులుగా నడుచుకోవాలనేది దేవుని చిత్తం అనమాట. ఎల్లప్పుడూ నీతిమంతులుగా నడుచుకోవాలనేది దేవుని చిత్తం అనమాట. నీతిమంతులు ఎలా ఉంటారంటే పోగిరి చేష్టలు చేసుకుంటూ, వాళ్ళతో సమయం గడుపుతుంటూ, వీళ్ళతో సమయం గడుపుకుంటూ ఉండాలన్నమాట. నీతిమంతులు ఎల్లప్పుడూ ఎలా ఉంటారంటే Psalms chapter 1:1 చూస్తే హ్యాపీ ఆర్ దోస్ who do not follow the advice of the wicked or take part in the sinners or sit with the scoffers. అంటే ఏం చేస్తామంటే దుష్టుని ఆలోచన చెప్పిన పాపల మార్గంలో నడవకుండా వాళ్ళు నీతిమంతులుగా చూసుకుంటారు అనమాట. వాళ్ళు నీతిమంతులుగా జీవించడానికి చూసుకుంటారు అనమాట. హల్లెలూయా. అలాగైతే మనం ఏం చేస్తామంటే నీతిమంతులుగా నడుచుకుందాం. నీతిగా ఉండాలనేది దేవుని చిత్తం కాబట్టి మనం ఎలా ఉందామంటే నీతిమంతులుగా ఉందామన్నమాట. రెండోదిగా చూసినట్లయితే సమాధానము. రోమన్స్ చాప్టర్ 14:17 ఏమంటుందంటే దేవుని రాజ్యం ఏంటంటే నీతియు సమాధానము అంటున్నారు. సమాధానం అంటే ఏంటి? సమాధానం అనగా ఏమిటంటే జాన్ చాప్టర్ 14:27 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే ఐ లీవ్ మై పీస్ టు యూ not as the world gives the peace, but hallelujah. John chapter 14 verses hallelujah 14 verses స్తోత్రం తండ్రి. hallelujah. John chapter 14 verses 27 లో ఉంది, peace I live with you, my peace I give to you, I do not give as the world gives. Do not let your heart be
ట్రబుల్ అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు ఏమంటుండంటే నా సమాధానం మీ వద్ద ఉంచుతాను, నా సమాధానం మీకు ఇస్తాను, ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు కానీ నా సమాధానం మీకు ఇస్తాను. ఈ లోకం ఇచ్చే సమాధానం, ఈ లోకంలో మనం ఎలా ఉంటామంటే, ఈ లోకంలో మనం ఎలా జీవిస్తూ ఉంటామంటే ప్రతి దానికి మనం అసమాధానం పడుతూ, ప్రతి దానికి మనం టెన్షన్ పడుతూ, ప్రతి దానికి మనము చింత చేస్తూ జీవిస్తూ ఉంటామంట. యేసుక్రీస్తు అనుగ్రహించే సమాధానం ఎట్లా ఉంటుందంటే, ఎంత కష్టం వచ్చినా కానీ, ఎంత బాధ వచ్చినా కానీ, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా మన విశ్వాసము దేవునిపై ఉంటుంది, మన విశ్వాసము దేవునిపై ఉంటుంది. మన సమాధానం మనము కోల్పోమన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే కొలొస్సీన్స్ చాప్టర్ 3:15 లో ఏమంటున్నాడంటే, పౌలు ఏమంటున్నాడు ఇక్కడ కొలొస్సీన్స్ చాప్టర్ 3:15 లో, లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ ఇన్ యువర్ హార్ట్ అంటున్నాడు అనమాట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలోని రూల్ చేయనివ్వండి అంటున్నాడు. లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్స్ ఇన్ యువర్ హార్ట్. కొలొస్సీన్స్ చాప్టర్ 3:15 లో చూసినట్లయితే, కొలొస్సీన్స్ చాప్టర్ 3:15 లో చూసినట్లయితే, లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్స్ ఇన్ యువర్ హార్ట్ టు విచ్ ఇండీడ్ యు వర్ కాల్డ్ టు బి ఇన్ వన్ బాడీ అండ్ బి థాంక్ఫుల్. యేసుక్రీస్తు యొక్క సమాధానం మన హృదయం ఎలుబడి చేయనివ్వండి అంట. యేసుక్రీస్తు అనుగ్రహించే సమాధానం ఎలా ఉంటుందంటే, మనం ఏ విషయానికి కూడా మనం చింత చేయమన్నమాట, ఏ విషయానికి కూడా మనం భయపడమన్నమాట. ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా, మరణకరమైన పరిస్థితి వచ్చినా కూడా మనం ఏం చేయమంట, చింత చేయం, భయపడమన్నమాట. ఎందుకనగా మన జీవితము యేసయ్య కంట్రోల్లో ఉంది కాబట్టి, మన జీవితం యేసయ్య కంట్రోల్లో, మన లైఫ్ అనేది ఏముంది యేసయ్య కంట్రోల్లో ఉంది కాబట్టి, మన లైఫ్ అనేది యేసయ్య కంట్రోల్లో ఉంది కాబట్టి ఆయన మన లైఫ్ ని కంట్రోల్ చేస్తాడు అన్న విశ్వాసం మనకుంటుంది. మన జీవితంలో ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా, అది ఆయన చిత్తం లేనిదే మన జీవితంలో రాదన్న విశ్వాసం మనకుంటుంది. మనకు మంచి జరిగినా చెడు జరిగినా అది మన మేలు కోసమే జరుగుతుందన్న విశ్వాసం మనకుంటుంది. మన మేలు కోసమే విశ్వాసం మనకుంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా చింత చేసేవారుగా ఉండం, ఎప్పుడు కూడా మనం దిగులు చేసేవారుగా ఉండం, కానీ ఎల్లప్పుడూ మనం సమాధానంగానే ఉంటాం అనమాట. మరొకటి ఏంటంటే, మనకు అసమాధానం కలిగించే ఆ పరిస్థితులైనా కానీ, ఆ సంగతుల జోలికైనా కానీ మనము వెళ్లకుండా ఉంటాం అనమాట. ఇప్పుడు మనం ఒకళ్ళ పట్ల కోపం పెట్టుకున్న, ద్వేషం పెట్టుకున్న, ఒకళ్ళ పట్ల ఏమి ఇది చేసిన కూడా ఉందా, వాళ్ళని చూడగానైనా కానీ, వాళ్ళతో ఉన్నాలన్నా కానీ మనకు అసమాధానం కలుగుతుంది, వాళ్ళ మాటలు వినాలన్నా కానీ అసమాధానం కలుగుతుంది అనమాట. కానీ దేవాది దేవుడు ఏం చేస్తానంటే, ఆ హృదయాన్ని మనలో నుంచి తీసివేసి ఒకరినొకరు క్షమించుకొని ప్రేమతో ఉండే మనసు మనకిస్తాడు అనమాట. ఒకరినొకరు క్షమించుకొని ప్రేమతో ఉండే మనసు మనకిస్తాడు అనమాట. హల్లెలూయా. ఒకరినొకరు క్షమించుకొని ప్రేమతో ఉండే మనసు మనకిస్తాడు అనమాట. ఎఫెసియన్స్ చాప్టర్ 4:33 లో మనం చూసినట్లయితే, ఎఫెసియన్స్ చాప్టర్ 4:33 లో మనము హల్లెలూయా చూసినట్లయితే ఏమంటారంటే, అండ్ బీ కైండ్ టు ఎవ్రీ వన్, టెండర్ హార్ట్, forgiving one another as God in Christ has forgiven us. యేసుక్రీస్తు మనల్ని క్షమించిన విధానంగా మనం కూడా అందరిని క్షమిస్తూ ఉంటాం అనమాట. మనలో ఏ ద్వేషం పెట్టుకోకుండా, ఏ కోపం పెట్టుకోకుండా, ఏ పగలు పెట్టుకోకుండా అందరినీ క్షమిస్తూ ఉంటాం అనమాట. క్షమించకపోతే మనం సమాధానం కోల్పోతాం, క్షమించకపోతే మనము నెమ్మది కోల్పోతాం మన జీవితంలో. కాబట్టి అందరిని క్షమించేస్తూ ఉంటాం అనమాట. మనకు శత్రువులనైనా కానీ క్షమించేస్తూ ఉంటాం, మనల్ని బాధించే వాళ్ళని కానీ క్షమించేస్తాం అనమాట. మన జీవితంలో అసమాధానం అనేది మన జీవితంలో రాకుండా మనను కాపాడుకుంటాం అనమాట. అది మనం ఎలా కాపాడుకుంటామంటే, యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించి ఆ సమాధానం మనల్ని రూల్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామో అన్నమాట, సమాధానంగా బ్రతుకుతూ ఉంటాం అనమాట, సమాధానంగా జీవిస్తూ ఉంటాం అనమాట. అందుకని అంటారు రోమన్స్ చాప్టర్ 12:18 లో అంటారు అనమాట, యాజ్ పాసిబుల్ టు యూ బీ పీసబుల్ విత్ ఎవ్రీ వన్ అని చెప్పి. హల్లెలూయా. వాక్యంలో ఏమంటుందంటే, రోమన్స్ చాప్టర్ 12:18 లో, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూ as far as dependent on you, live peaceably with all. అందరితో సమాధానంగా జీవించమని వాక్యం చెప్తుంది. కాబట్టి నీతిమంతులు యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించే సమాధానంతో ఎలా జీవిస్తానంటే, అందరితో సమాధానం కలిగి జీవిస్తానమాట. యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించిన సమాధానం ఎలా ఉంటుందంటే, ఎవరితో గొడవలు పెట్టుకోము, ఎవరితో ఎటువంటి భేదాలు పెట్టుకోము, ఎవరితో ఎటువంటి ద్వేషాలను పెట్టుకోము, అందరితో సమాధానంగానే ఉంటాం అనమాట. ఒకరు మమ్మల్ని ద్వేషిస్తున్నప్పటికీ ఒకరి మనల్ని ద్వేషిస్తున్నప్పటికీ, వాళ్ళ బలహీన
బలహీనతను చూసి వాళ్ళని జాలి పడుతూ ఉంటామే తప్పితే వాళ్ళ పట్ల కోపం మనం పెంచుకోము, వాళ్ళ పట్ల ద్వేషం మనం పెంచుకోము, వాళ్ళ పట్ల పగలు మనం పెంచుకోము అనమాట. అది వాళ్ళ బలహీనత, వాళ్ళు బంధింపబడుతున్నారని అర్థం చేసుకొని మనం వాళ్ళ కోసం ప్రార్థన చేసేవారుగానే ఉంటాం తప్పితే వాళ్ళపైన కోపం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, పగ పెట్టుకొని ఉన్నామన్నమాట. ఎందుకనగా ఇది యేసుక్రీస్తు యొక్క మనసు అంటున్నదనమాట. అందరితో మనం సమాధానంగా ఉండడం, అందరితో శాంతిగా ఉండడం, మన జీవితం పట్ల, మన వ్యక్తిగత జీవితం పట్ల, మన భవిష్యత్తు పట్ల సమాధానంతో, శాంతితో మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్తాన్ని కోసం ఎదురు చూసుకుంటూ ఉండడము అనే చిత్తం అంటున్నది. హల్లెలూయా. ఇలా సమాధానంతో జీవించాలని అనే చిత్తం అంటున్నది. మూడోదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంట. పరిశుద్ధాత్మ యందలి ఆనందం మనం చూసినట్లయితే, ఆనందం అనేది మనం చూసినట్లయితే రోమన్ చాప్టర్ 14:17 చెప్తుంటారు. దేవుని రాజ్యం ఏంటనగా దేవుని నీతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని చెప్పి ఇక్కడ చెప్తా ఉంటారు కదా. ఈ మూడో విషయం చూసినట్లయితే పరిశుద్ధాత్మ యందలి ఆనందం అన్నప్పుడు, పరిశుద్ధాత్మ యందలి మనం ఎల్లప్పుడూ ఆనందంలో ఉన్నప్పుడు మన జీవితం ఏం చెప్తుందంటే మనం ఎల్లప్పుడూ దేవుని ప్రసన్నతలో ఉంటాం, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉంటాం, ఎల్లప్పుడూ దేవునిలో మనము ఆనందిస్తూ ఉంటాం అనమాట. ఎల్లప్పుడూ దేవుని సంతోషం తీసుకొస్తుంది, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని తీసుకొస్తుంది, ఎల్లప్పుడూ దేవుని ఆనందాన్ని మన జీవితంలో తీసుకొస్తా ఉంటాను. ఆ ప్రసన్నత, ఆ సన్నిధి మన జీవితం ఏం చేస్తుందంటే దేవుడు మనతో ఉన్నాడన్న సంతోషం, ఆనందాన్ని మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో మనం జీవిస్తూ ఉన్న సమయంలో మన జీవితంలో ఏం జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ యందలి మనం జీవిస్తున్న సమయంలో మన జీవితంలో ఏం జరుగుతుందంటే మనం ఎల్లప్పుడూ దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఎల్లప్పుడూ దేవుని గురించి మనము ప్రాకులాడుతూ ఉంటాం అనమాట. యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు వింటేనే అదొక తెలియని సంతోషం, తెలియని ఆనందం, తెలియని ఒక ధైర్యం మనకు వస్తుంది అనమాట. యేసుక్రీస్తు యొక్క పేరు వింటేనే, ఆ పేరు గురించి, ఆ యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చెప్పాలని ఎంతో ఆశతో ఉంటాము, ఆయన గురించి ప్రకటించాలని ఎంతో ఆశతో ఉంటాము, ఆయన గురించి పాడాలన్న, ఆరాధన చేయాలన్న ఎంతో సంతోషం, ఎంతో ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో ఉంటాం అనమాట. అలా ఉన్న పక్షంలో, అలా మనం జీవిస్తున్న సమయంలో, అలా మనం నడుస్తున్న సమయంలో దేవాది దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ ఫలములు మన జీవితంలో అనుగ్రహిస్తాడనమాట. పరిశుద్ధాత్మ ఫలములు అనుగ్రహిస్తాడనమాట. గలతీన్స్ చాప్టర్ 5:22 మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ ఫలములు ఉంటున్నాయి ఇక్కడ. హల్లెలూయా. గలతీన్స్ చాప్టర్ 5:22 ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ ఫలములు ఉంటున్నాయి అనమాట. పరిశుద్ధాత్మ ఫలములు ఏంటి అంటే ద ఫ్రూట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఏంటంటే లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, జనరాసిటీ అండ్ ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. పరిశుద్ధాత్మ ఫలములు, ఈ పరిశుద్ధాత్మ ఫలములు దేవాది దేవుడు ఏం చేస్తారంటే మనకి అనుగ్రహిస్తారనమాట. మనం ఈ పరిశుద్ధాత్మ ఫలములు కలిగి మనం నడుచుకుంటూ ఉంటున్న సమయంలో, పరిశుద్ధాత్మ ఫలములు కలిగి ఉండి మనం నడుచుకుంటున్న సమయంలో, దేవుని మనస్తత్వం కలిగి మనము నడుచుకుంటున్న సమయంలో దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, ఇంతవరకు మీరు నా నామంలో నన్ను ఏమీ అడగలేదు, కానీ ఇప్పుడు నా నామంలో మీరు అడుగుడి, అవి మీరు పొందుకుంటారు, అప్పుడు మీ ఆనందము పరిపూర్ణమవుతుంది అంటాడు అనమాట. జాన్ చాప్టర్ 16:24 మనం చూసినట్లయితే, జాన్ చాప్టర్ 16:24 మనం చూసినట్లయితే, until now you have not asked anything in my name, ask and you will receive and your joy will be completed. ఇంతవరకు మీరు నా నామంలో ఏమి అడగలేదు, కానీ ఇప్పుడు మీరు నా నామంలో అడగండి, ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మలో ఉన్నారు, పరిశుద్ధాత్మను మీరు ఆనందిస్తున్నారు, పరిశుద్ధాత్మ ఫలం మీరు కలిగి ఉన్నారు. అంటే నా హృదయానుసారంగా మీరు నడుచుకుంటున్నారు, నా చిత్తానుసారంగా మీరు నడుచుకుంటున్నారు, నా మనస్సు ఏంటో మీరు ఎదిగి నడుచుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు కావాల్సిన మీరు అడగండి, అవి నేను మీకు ఇస్తాను, మీ సంతోషం పరిపూర్ణం అవుతుంది అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నా సంతోషం అనటం లేదు, కానీ మీ సంతోషం పరిపూర్ణం అవుతుంది, మీరు అడగండి మీకు ఇస్తాను అంటున్నాడు. అదేంటి మరి ఇంతవరకు మనం అడుగుతున్నాం కదా, యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం కదా, మరి ఇంతవరకు మనం అడుగుతున్నాం కదా అంటే ఇవి మనం అడుగుతున్నాం, కానీ మన సొంత దీనికోసం అని చెప్పి అడుగుతున్నాం అనమాట. మన సొంతం కోసం అని చెప్పి మన సొంత దీనికోసం అని చెప్పి అడుగుతున్నాం అనమాట. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మలో ఉండి, పరిశుద్ధాత్మ యందు నింపబడి, పరిశుద్ధాత్మను ఆనందిస్తూ, పరిశుద్ధాత్మలో ఉండి మనం నడుచుకుంటూ ఉంటామో, అప్పుడు ఏం చేస్తామంటే దేవుని హృదయానుసరమైన ప్రార్థనను మనం ప్రార్థన చేసుకుంటాము. అప్పుడు మనం ఏమి అడిగినా కూడా దేవుడు
దేవుడు మనకి ఇస్తా ఉంటాడు అనమాట. హల్లెలూయా. మనకి ఇస్తాడు, మనకు సంతోషాలను ఇస్తా ఉంటాడు అనమాట. హల్లెలూయా. మనం ఈ విధంగా ఉన్నప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో పరిశుద్ధాత్మ వరములను కూడా కుమ్మరించేవాడుగా ఉంటున్నాడు అనమాట. పరిశుద్ధాత్మ వరములు కూడా కుమ్మరించేవాడుగా ఉంటున్నాడు అనమాట. పరిశుద్ధాత్మ వరములు ఏమంటే ఇది విజ్డమ్, నాలెడ్జ్, ఫెయిత్, విజ్డమ్, నాలెడ్జ్, ఫెయిత్, మరి మిరాకిల్స్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి ఇస్తాడంటే జ్ఞానం ఇస్తాడంటే, తెలివి ఇస్తాడంటే, మన విశ్వాసంతో మనం నింపుతాడంట. అద్భుతాలు చేసే వరములతో మనం నింపుతాడంట. ప్రవచనాలు చెప్పే వరములతో మనం నింపుతాడంట. అన్య భాషలతో మాట్లాడే వరములు మనకు నింపుతాడంట. మన భాషలు ఇంటర్ప్రిట్ చేసే వరములతో మనను నింపుతా ఉంటాడు అన్నమాట. ఇలా మనం సంతోషంతో జీవిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ఆనందంతో జీవిస్తున్నప్పుడు, దేవునితో ఉండి మనము సంతోషంగా ఆయన సన్నిధిలో, ఆయన ప్రసన్నతలో, ఆయన సన్నిధిలో, ఆయన యొక్క సరౌండింగ్స్ మనము ఉండి మనం ఆనందిస్తూ జీవిస్తున్న సమయంలో ఆ సంతోషంగా జీవించే ఆ జీవితము మనకి ఎలా ఉంటుందంటే మన శరీరానికి ఆరోగ్యం తీసుకొస్తున్నట్ట. హల్లెలూయా. ఏం తీసుకొస్తున్నాడు? మన శరీరానికి ఆరోగ్యం తీసుకొస్తున్నట్ట. ఇక్కడ చూద్దాం ప్రొవర్బ్స్ చాప్టర్ 17 verses 22 చూసినట్లయితే, Proverbs chapter 72 చూసినట్లయితే a cheerful heart, ఇది హల్లెలూయా. Proverbs chapter 17 verses 22, a cheerful heart is a good medicine. ఆ సంతోషమైన జీవితం, ఆ సంతోషకరమైన స్థితి ఎట్లా ఉంటుందంటే మనకి మన శరీరానికి ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందంట. మన ఆరోగ్యానికి మెడిసిన్ లాగా పనిచేస్తుందంట. మనం ఎల్లప్పుడూ సంతోషంతో జీవిస్తున్నప్పుడు, ఎల్లప్పుడూ ఆనందంతో జీవిస్తున్నప్పుడు, నీతిగా జీవిస్తున్నప్పుడు, సమాధానంతో జీవిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఆ జీవితం మనకి ఎలా ఉంటుందంటే మన జీవితానికి మన శరీరానికి ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది అనమాట. పనిచేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మూడు విషయాలు మనం చూసుకున్నట్టున్నాము. నీతి అనేది చూసుకుంటున్నాము, సమాధానం అనేది చూసుకుంటున్నాము, మరి పరిశుద్ధాత్మ ఆనందం అని చూసుకుంటున్నాం. మనం ఇలా నడుచుకోవాలి అన్నది దేవుని చిత్తం అనమాట. యేసుక్రీస్తు ప్రభు కూడా తమ శిష్యులు వచ్చి ప్రార్థన నేర్పమని చెప్పి అడిగినప్పుడు మాథ్యూ చాప్టర్ 6 verses 10 చూసినట్లయితే, మాథ్యూ చాప్టర్ 6 verses 10 చూసినట్లయితే తన శిష్యులు వచ్చి దేవుని దగ్గర అడుగుతూ ఉంటాడు అనమాట. శిష్యులు వచ్చి దేవుని దగ్గర అడుగుతూ ఉంటాడు ఏమంటే, బాప్తిసం ఇచ్చి యోహాను తమ శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించినాడు, కాబట్టి నీవు కూడా మాకు నేర్పించమని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, మీరు ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక అంటున్నాడు. హల్లెలూయా. మీ రాజ్యం వచ్చును గాక. పరలోకంలో ఏ విధంగా మీ చిత్తం నెరవేరబడుతుందో భూలోకం ముందు కూడా నెరవేరబడును గాక అన్న ప్రార్థన దేవాది దేవుడు చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, దేవుని రాజ్యంలో ఎలా ఉంటుందంట, దేవుని రాజ్యంలో ఎలాగుంటుందంట, ఇక్కడ దేవుని చిత్తమే నెరవేరుతుందంట. దేవుని రాజ్యంలో ఎలా ఉంటుందంట, దేవుని చిత్తమే నెరవేరుతుంది అనమాట. సకల సృష్టి ఏముంది తెలుసా? అంత దేవుని రాజ్యం సకల సృష్టి ఆయన మాటకు లోబడుతుంది అనమాట. సకల సృష్టి ఆయన చిత్తం లేకుండా ఏది కదలదనమాట. సకల సృష్టి ఆయన కంటి చూపును బట్టి అవి కదులుతాయన్నమాట. అంత శక్తివంతుడైన దేవాది దేవుడు ఆయన చిత్తం లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా ఏమి కూడా జరగదనమాట. ఆయనకి అక్కడ ఏముంటుందంటే పరలోకంలో సంతోషము, పరలోక రాజ్యంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. సమస్తం అక్కడ అంత మహిమ ఉంటుంది అనమాట. దేవాది యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అంటే, ఆ రాజ్యం వచ్చునుగా అని చెప్పి ప్రార్థన చేయమని చెప్పి కోరుతా ఉన్నాడు అనమాట. ఇప్పుడు మనం దేవాది దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటున్నామంటే, దేవాది దేవుడి అనుగురించి సమాధానం కలిగి నడుచుకుంటున్నట్లయితే, దేవాది దేవుడు అనుగురించి పరిశుద్ధాత్మని ఆనందంతో నడుచుకుంటున్నట్లయితే మనం పరలోక రాజ్యాన్ని మనం అనుభవిస్తున్నట్లే. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని మనం భూమి పైన అనుభవిస్తున్నట్లే. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని భూమి పైన అనుభవిస్తున్నట్లయితే మరి మళ్ళీ తిరిగి వెనకకు వెళ్దాము. మాథ్యూ చాప్టర్ 6 verses 33 మనం చూసినట్లయితే ఏం చూసింటున్నామంటే, మొదటిగా దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికి అప్పుడు మీకు ఇవన్నీ ఇవ్వబడతాయి అని చెప్పి దేవాది దేవుడు చెప్తాను.
అప్పుడు మీకు ఇవన్నీ ఇవ్వబడతాయి. రెండో భాగంలో చూసినట్లయితే అప్పుడు మీకు ఇవన్నీ ఇవ్వబడతాయి అని చెప్తా ఉంటున్నాడు అనమాట. ఇక్కడ దేని గురించి చెప్తా ఉన్నాడు? అప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వబడతాయి. అయితే మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం అన్నిటి గురించి చింత చేస్తూ, మన జీవితం గురించి అయినా కానీ, మన భవిష్యత్తు గురించి అయినా కానీ చింత చేస్తూ, మన భవిష్యత్తు, మన కుటుంబము గురించి అయినా కానీ చింత చేస్తూ మనం ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాం అనమాట. ఏమి తిందామా, ఏమి తాగుదామా అని చెప్పి ఎల్లప్పుడు దిగులు చేస్తూ బాధపడుతూ ఉంటాం అనమాట. మన అప్పులు ఎలా తీరుతాయో, మన రోగాలు ఎలా బాగుపడతాయో, మన కుటుంబాలు ఎలా బాగుపడతాయో, లేదా మన తల్లిదండ్రులు, మన బిడ్డలు ఎలా బాగుపడతారు, తల్లిదండ్రులు ఎలా ఇదవుతారు అని చెప్పి మనం ఎల్లప్పుడూ బాధపడుతూనే ఉంటాం అనమాట. నా స్నేహితులు ఎప్పుడు మారుతారు, నా బంధువులు ఎప్పుడు మారుతారు అని చెప్పి ఎప్పుడు బాధపడతానండి. మన జీవితం ఎలా అవుతుందో, వీళ్ళ జీవితం ఎలా అవుతుందో, నా జీవితం ఎలా అవుతుందో అని చెప్పి ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు అన్నమాట. బాధపడుతూనే ఉంటాం. ఇంకోటి ఏంటంటే మనకు అది కావాలి, ఇది కావాలని చెప్పి మనము ఆశిస్తూనే ఉంటాం అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే Matthew chapter 6 verses 26 లో మనం చూసినట్లయితే 26 లో చూసినట్లయితే మీ గురించి దేని గురించి కూడా మీరు చింత చేయకండి. మీ తిండి గురించి అయినా కానీ, త్రాగడం గురించి అయినా కానీ, ఏం తిందామా, ఏం త్రాగుదామా అని చెప్పి మీరు చింత చేయకండి. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ అవి విత్తవు కోయవు, కొట్లలో ధాన్యం దాచుకోవు, కానీ తండ్రి అనే దేవుడు వాటికి ఆహారం అనుగ్రహిస్తున్నాడు అని చెప్పి ఇక్కడ దేవాది దేవుడు తెలపరుస్తున్నాడు అనమాట. కాబట్టి దేవాది దేవుడు మన చింత ఎక్కడ ఉందంటే మనం ఏమి ఇది చేయాలంటే మనం ఎల్లప్పుడూ దేవుని రాజ్యం వెతకాలని, దేవుని రాజ్యం వెతకాలని, ఆయన నీతిని వెతకాలని చెప్పి మనం ఎల్లప్పుడూ ప్రయాసపడుతూ ఉన్న సమయంలో ప్రయాసపడుతూ ఉండాలంటే మన జీవితం గురించి మనం చింత చేయకూడదు. ఎందుకంటే మన జీవితం ఆయన చేతిలో పెట్టాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆయన ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు. ఆయన ఆజ్ఞ లేనిది నీకు వెంట్రుక కూడా రాలేదని చెప్పి వాక్యభాగంలో ఉంది. ఆయన ఆజ్ఞ లేనిది వెంట్రుక కూడా నీకు రాలేదు. ఆయన ఆజ్ఞ లేనిది ఏ కీడుని గుడారంలో సమీపించదు. ఆయన ఆజ్ఞ లేనిది నీకు ఏ తెగులు రాదు అని చెప్పి ఆయన వాక్యభాగంలో తెలియపరుస్తా ఉండడం. ఆయన నీ జీవితము ఆయన కంట్రోల్లో పెట్టినట్లయితే, నీ జీవితం ఆయన హస్తంకు అప్పచెప్పినట్లయితే నీ జీవితంని ఆయన నడిపిస్తూ ఉంటాడు అనమాట. మరొక వాక్యంలో ఏమంటున్నాడంటే మీరు దిగులు చేసి చింత చేసి నీ జీవితంలో ఉన్న నీ జీవితం అంతట్లో ఉన్న దాంట్లో ఒక్క గడి అయినా కూడా నువ్వు హెచ్చించుకోగలుగుతావా? నీకు ఒక టైం పీరియడ్ పెట్టింటున్నాడు దేవుడు, నువ్వు ఇన్ని సంవత్సరాలు భూమి పైన ఉండాలని చెప్పి. నీకు ఒక టైం పీరియడ్ పెట్టింటున్నాడు దేవుడు, నువ్వు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఏళ్ళు ఉండాలి ఈ భూమి పైన, నువ్వు ఇలా ఉండాలని చెప్పి, లేకపోతే ఇంత ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే ఇంత ఇది ఉండాలని చెప్పి దేవుడు ఒక టైం పీరియడ్ పెట్టింటున్నాడు. నువ్వు ఇక్కడ దిగులు చేస్తా, చింత చేస్తా ఉండి ఆ టైం పీరియడ్ నువ్వు ఏమైనా ఒక గడియ హెచ్చించుకోగలుగుతావా? ఆ టైం పీరియడ్ లేకపోతే నువ్వు ఒక గడియ తగ్గించుకోగలుగుతావా? నువ్వేం చేయలేవు. నీ జీవితంలో ఏం చేయాలన్నది దేవునికే సాధ్యం. నీ జీవితంలో ఎలా ఉండాలన్నది దేవునికే సాధ్యం. కాబట్టి ఇక్కడ దేవాది దేవుడు అంటున్నాడు, నువ్వు నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పుకో. నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పుకున్నావు అంటే ఇక్కడ 32లో అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఇవన్నీ అన్ని జనాలు వెతుకుతారు కాబట్టి ఇవన్నీ మీకు కావాలి, మీకు ఏం కావాలని మీ తండ్రి అయిన దేవునికి ముందుగానే తెలుసు అంటున్నాడు. హల్లెలూయా. మీకు ఏం కావాలని మీ తండ్రి అయిన దేవునికి ముందుగానే తెలుసు. ఆయన సమయానుసారంగా నీకు ప్రతిదీ నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు మాత్రం దాని గురించి చింత చేయదు, కానీ పరలోక రాజ్యాన్ని ఆయన నీతిని వెతకడానికి నువ్వు మొదటిగా ప్రయాసపడు అని చెప్పి దేవాది దేవుడు ఇక్కడ చెప్తాను. ఆఖరికి ఒక మాట చెప్పి ఒక వాక్యం చూపించి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verses 19 లో మనం చూసినట్లయితే, హల్లెలూయా, ఫిలిపియన్స్ చాప్టర్ బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ 4 verses 19 లో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు యువర్ all your needs according to the riches in glory in Christ Jesus అంటాడు. యేసుక్రీస్తు యొక్క మహిమైశ్వర్యం చెప్పున ఈ సమస్త అవసరతలను దేవుడు తీరుస్తాడని చెప్పి వాక్య భాగం ద్వారా తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనం విశ్వాసం ఏమంటుకుంటాం, మనం ఏం వెతుకుతాం? మొట్టమొదటిగా మనం దేని గురించి ప్రయాసపడదామంటే దేవుని నీతిని, దేవుని రాజ్యంని, ఆయన నీతిని వెతుకుటకు మనము ప్రయాసపడదాము. దేవుడు అనుగ్రహించి సమాధానంతో మనం జీవించడానికి
ప్రయాసపడతాము. పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో మనం జీవించడానికి ప్రయాసపడతాము. ఆయన చిత్తానుసారంగా, ఆయన హృదయానుసారంగా మనం నడుచుకోవడానికి ప్రయాసపడదాము. మన జీవితంలో ఆయన చేతిలో పెట్టినట్లయితే మన జీవితం ఎంతో అందంగా మారుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముదామా? ఈ దినం మన జీవితం ఆయన చేతిలో పెడతామా? ఈ దినం మన జీవితం ఆయన చేతిలో పెడతామా? యుగ యుగములు ఆయనతో ఉండవలసిన మనని ఆయన దగ్గరకు చేర్చుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము నీతో చెప్తున్నాడు. ఏమనగా ఈ లోకం గురించి చింత చేయొద్దు, నీ గురించి, నీ జీవితం గురించి కానీ ఈ దగ్గర చింత చేయొద్దు. కానీ నువ్వు చింత చేయాల్సిందంతా దేవుని రాజ్యంని, ఆయన నీతిని వెతకడానికి నువ్వు ప్రయాసపడినట్లయితే నీ జీవితాన్ని ఆయన కంట్రోల్లోకి తీసుకుంటానని చెప్తా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మినట్లయితే కన్ను మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల దేవా, ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వేలాదిల స్తోత్రములు తండ్రి ప్రభా. దాన్ని మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని మొదటిగా వెతుకుడి, దాని తర్వాత మీకు ఇవన్నీ ఇవ్వబడతాయని చెప్పి వాగ్దానం చేసిన దేవా, ఈ దినం రచన మీరు మాతో ఎంతోగానో రచన ఆయన మాట్లాడించిన దేవాది దేవుడు అయినందుకే మీకు స్తోత్రం. ఈ విన్న వాక్యాన్ని మా జీవితంలో ఫలింపజేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభా రచన నీతి అనగా ఏమిటి, సమాధానం అనగా ఏంటి, పరిశుద్ధాత్మ ఏంటి, ఆనందం అనగా ఏమిటి అనేది రచన మీరు మాకు తెలియపరిచినారు తండ్రి. ప్రభా పరలోకం ముందు ఎల్లప్పుడూ సంతోషము, ఆనందము, సమాధానము ఆ రచన ఎంతో మహిమ ఉంటుందని చెప్పి తెలియపరిచినారు దయగల తండ్రి. అట్టి రాజ్యం రచన మా జీవితంలోనే రచన ఉంచాలన్న చిత్తం మీదని రచనని వింటున్నాము దయగలను తండ్రి ప్రభా. ఆ రాజ్యం మేము నడుచుకున్నట్లయితే తండ్రి ప్రభా రచన మాకేం కావాలో సమస్తాన్ని సమకూర్చే దేవాది దేవుడు అని చెప్పి రచనని విన్నాము దయగలను తండ్రి ప్రభా. ఈ విన్న వాక్యం ప్రకారం దేవయ్య మేము రచనని దేని గురించి కూడా చింత చేయకుండా, దేని గురించి కూడా మేము బాధపడకుండా తండ్రి, దేని గురించి కూడా మేము దిగులు చేయకుండా దేవయ్య కేవలం మీ కోసం తండ్రి మీ రాజ్యంని రచనని నీతిని వెతుకుటకు రచన మాకు కృపజూపమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. మా జీవితంలో అనవసరమైన చింతలు, అనవసరమైన బాధలు, అనవసరమైన దుఃఖం, అనవసరమైన డిస్టర్బెన్స్ అన్నిటి నామను తీసేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తుల యొక్క బంధకాలన్నింటిలో మా జీవితాన్ని చేస్తున్నాములు తరిమి కొట్టామని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. రజనైనా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించమని తండ్రి. ఈ విన్న వాక్యం ప్రకారం రజనాన్ని అందరం నడుచుకునేటప్పుడు కృపజూపమని మీ సన్నిధానాన్ని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. ప్రోగ్రామ్ రజనైనా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి హృదయంలో నీవు మాట్లాడండి, ప్రతి ఒక్కరి హృదయంలో నీవు మాట్లాడి వారి మనస్సును రజనాయన బాగు చేసి తండ్రి రజనాన్ని మీరు నడిపించమని మీ సన్నిధానం వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పచెప్పుకుంటూ, ఈ సమయాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మీ పరిశుద్ధమైన నామకి చెల్లించుకుంటూ అతి పరిశుద్ధుడైన నజరుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే విన్న వాక్యాన్ని మన ప్రతిరోజు మనం ధ్యానిస్తూ దేవుని రాజ్యం కోసం, ఆయన నీతి కోసం మనం ప్రయాసపడుతూ మనం నడుచుకుందాము. దేవుని రాజ్యంలో మన దేవునితో పరిశుద్ధాత్మైందని మనం సంతోషంతో, ఆనందంతో జీవిస్తాము. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ప్రపంచం అంతా చూసినట్లయితే ఎంత అల్లకొల్లం జరుగుతుందో మీరు చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ప్రతిరోజు చూస్తూ ఉంటాను. దేవుని రాజ్యం బైబిల్ గ్రంథంలో తెలియపరిచిన ప్రకారం సమస్తంలో జరుగుతూ ఉన్నాయి. దేవుని రాజ్యం అతి సమీపంలో ఉంది. కాబట్టి మన దివారాత్రులు ధ్యానం చేస్తూ, వాక్యం ధ్యానం చేస్తూ ప్రార్థన ఎందరి, దేవుని ఎందరి, పరిశుద్ధాత్మ ఎందరి మనం ఆనందిస్తూ మనం జీవిస్తాము. దేవాది దేవుడు మనల్ని తన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. కాబట్టి అందరం విశ్వాసంతో జీవిస్తాము, విశ్వాసంతో ఉందాము. ప్రార్థన ఎందు, వాక్య ధ్యానం ఎందు మనం నడుచుకుంటాము. ఈ లోకాన్ని చూసి, దేని గురించి చూసి భయపడకండి. యేసుక్రీస్తు గురించి సమాధానంతో మనం జీవిస్తాము. పరలోక రాజ్యం కోసం మనం ఎదురు చూస్తాము. దేవుని రాకడ కోసం అందరం సిద్ధపడి ఉంటాము. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్.